ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభాభివందనములు. ఇదే కాలమున కలువరి కృపాసనానికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 11 నుంచి 25 వచనంలో చూసుకున్నప్పుడు, రాజైన దావీదును పట్టాభిషేకం చేసిన తర్వాత అక్కడ ఉన్న వారికి ఆజ్ఞాపించినప్పుడు దావీదు కొరకు ఒక నగరాన్ని కట్టించాను. అప్పుడు ఇశ్రాయేలు మీద తన రాజుగా స్థిరపరచునని, ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తం రాజ్యం ప్రాబ్లం చేయునని దావీదు గ్రహించి ఉన్నాడు. అయితే దావీదు హెబ్రోన్ నుండి వచ్చిన తర్వాత ఫిలిస్తీన్లు అతనికి ఎదురుగా యుద్ధంలోకి వచ్చినప్పుడు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి అడిగినప్పుడు, పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించదని చెప్పినప్పుడు ప్రవాహం కొట్టుకుని పోయినట్లుగా ఫిలిస్తీన్లైన శత్రులందరినీ హతం చేసినట్లు చూస్తున్నాం. అయితే మరలా వారు తిరిగి ఫిలిస్తీన్లు దావీదుకి ఎదురుగా వచ్చినప్పుడు కంబలి చెట్టు ఎదురుగా వారి మీద పడమని చెప్పినప్పుడు కంబలి చెట్టు కొండలను చప్పుడు వినగానే ఫిలిస్తీన్లను హతం చేటుకు యెహోవా బయలుదేర్చున్నాడు గ్రహించమని చెప్పినట్లుగా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఫిలిస్తీన్లను తరముచు హతం చేసినట్లుగా గొప్ప విజయాన్ని పొందుకున్నట్లు చూస్తున్నాం. ఆమేన్.